క్రికెట్ వరల్డ్లో భారత్ పాక్ మ్యాచ్ అంటేనే యుద్ధాన్ని మించిన రేంజ్ ఉంటుంది. కానీ ఈసారి మైదానంలో జరగబోయే మహాయుద్ధం కంటే ముందే పాకిస్తాన్ వైట్ ఫ్లాగ్ ఎత్తేసింది. ఫిబ్రవరి 15న టీ20 వరల్డ్ కప్లో టీమిండియాతో తలపడాల్సిన పాక్ ఏకంగా మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ నిర్ణయంపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అగ్గి మీద గుగ్గిలమవుతుంది. పైకి బంగ్లాదేశ్కు మద్దతు అంటూ బయటకు కబుర్లు చెప్తున్నా అసలు కారణం టీమిండియా కుర్రోళ్ల విధ్వంసమేనా అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. భారత్తో మ్యాచ్ ఆడబోమన్న పాక్ నిర్ణయంపై ఓవైపు ఐసీసీ మండిపడుతుంది. ఒకవేళ ఫిబ్రవరి 15న పాక్ మైదానంలోకి దిగకపోతే ఆ దేశానికి అందే కోట్లాది రూపాయల నిధులను నిలిపివేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కేవలం నిధులే కాదు, భవిష్యత్తులో ఐసీసీ టోర్నీలకు హోస్టింగ్ ఇచ్చేది లేదని, ఇతర దేశాలు పాక్లో పర్యటించకుండా ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తుంది. బ్రాడ్కాస్టర్లకు కలిగే 250 కోట్ల నష్టాన్ని పాక్ బోర్డు నుంచే వసూలు చేస్తామన్న వార్నింగ్ ఇప్పుడు పీసీబీని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అయితే నెటిజన్లు మాత్రం పాక్ నిర్ణయం వెనుకున్న అసలు భయం మరొకటి ఉందని సెటార్లు వేస్తున్నారు. రీసెంట్ గా న్యూజిలాండ్ సిరీస్ లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ చేసిన విధ్వంసం చూశాక పాక్ బౌలర్లకు నిద్ర పట్టడం లేదట. మొదటి బంతి నుంచే బాదుడే లక్ష్యంగా ఆడుతున్న అభిషేక్ శర్మ షార్ట్ పిచ్ బంతులను అలవోకగా సిక్సర్లుగా మార్చే ఇషాన్ కిషన్ వీరిద్దరినీ కొలంబో పిచ్ పై ఎదుర్కోవటం తమ వల్ల కాదని పాక్ తోకముడిచిందనే కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఇద్దరి ఫియర్లెస్ క్రికెటర్స్ ముందు తమ బౌలర్ల ఆత్మవిశ్వాసం దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే పీసీబీ ఈ వింత నిర్ణయం తీసుకుందనే చర్చ జోరందుకుంది. ఇద్దరు కుర్రాలకు భయపడి మ్యాచ్ను బహిష్కరించడేంటని నెటిజన్లు పాక్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. భారత్తో మ్యాచ్ను పాక్ బాయ్కట్ చేయటాన్ని ప్రభుత్వ నిర్ణయాలను గౌరవిస్తాం, కానీ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తే ఊరుకోం అంటూ ఐసీసీ స్పష్టం చేసింది. భవిష్యత్తులో పాక్ అందే నిధుల్లో కోత విధించడమే కాకుండా కఠిన శిక్షలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు షెడ్యూల్ ప్రకారం భారత జట్టు ఫిబ్రవరి 15న శ్రీలంకలోని స్టేడియానికి చేరుకొని టాస్ సమయం వరకు వేచి చూడాలనుకుంటుంది. ఒకవేళ పాక్ రాకపోతే మ్యాచ్ రిఫరీ అధికారికంగా ప్రకటించే వరకు గ్రౌండ్లోనే ఉండి ఆ తర్వాత రూల్స్ ప్రకారం పాయింట్లు సాధించాలని భారత్ ఫిక్స్ అయింది. మరి పాక్ నిజంగానే ఇండియా భయంతో తప్పుకుందా, లేక ఐసీసీ వార్నింగ్కి భయపడి మళ్లీ వెనక్కొస్తుందా అనేది మరో 2 వారాల దాకా వెయిట్ చేయాల్సిన విషయం.